హాయ్ హలో అందరికీ నేను పిపిఆర్ బొటిక్ ప్రసన్నాని మరొక కొత్త స్పేస్ సిల్క్ శారీతో మేము ముందుకు వచ్చేసాను. దీనికి బ్లౌజ్ మ్యాచింగ్ నేను పింక్ కాదండి, ఇది సిల్వర్ నెట్ దాని కింద నేను పింక్ సాటిన్ వేసుకున్నాను. సో దీనికి కాంట్రాస్ట్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ ఫ్యాబ్రిక్ నేను లాంగ్ బ్యాక్లోనే కొన్నాను, బట్ ఈ శారీ తీసుకునేటప్పుడు దీన్ని స్టిచ్ చేయించుకున్నాను. సో వేసుకోవడానికి ఇవాళ కుదిరింది. స్పేస్ సిల్క్లో ఇప్పుడు నేను ఫోర్త్ శారీ థర్డ్ శారీ అనుకుంటా చూపించడము. అయితే అందరూ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ క్రషింగ్ లాగా కొంచెము అండ్ షేడ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లైట్ డార్క్ షేడ్ స్పేస్ సిల్క్లో ప్రతి శారీ ఇలాగే ఉంటుందండి. స్పేస్ సిల్క్లో అన్ని ఏ స్మూత్ శారీ ఉన్నది స్పేస్ సిల్క్ అయితే కాదు. అండ్ బాగా ఊడిపోయేది అయితే కొంచెం క్వాలిటీ లెస్ అన్నట్టు, ఇక్కడ పొలుచులుగా కానీ మ్యాక్సిమం నిలబడుతుందండి. స్కాలప్ చేయించుకోకపోయినా కూడా బాగుంటుంది. ఇదైతే నాకు క్వాలిటీ బాగుంది, నచ్చింది. చేయించుకుంటే ఇంకా రిచ్గా లుక్ చాలా బాగుంటుంది. సెల్ఫ్ కలర్ నేనైతే సెల్ఫ్ కలర్ వెళ్ళమని చెప్తానండి స్పేస్ సిల్క్ శారీస్కి. సో దీనికి నేను చేయించుకోలేదు, ఒక రెడ్ దానికే చేయించుకున్నాను. దీనికి అండ్ ఇంకొక చాలా సేల్ ఉన్న శారీ నేను సెకండ్ టైం కట్టుకున్న స్పేస్ సిల్క్ శారీ, అది చాలా మందికి నచ్చింది. అది చాలా ఆర్డర్స్ తీసుకున్నారు, స్టిచ్చింగ్ కూడా చేయించాము. అండ్ నాకు చూసారా, ఇవి కూడా ఈ స్పేస్ సిల్క్ క్లాత్ చక్కగా నిలబడింది నాకు ప్లీట్స్కి. అండ్ ఇక్కడ కూడా ప్లీట్స్కి నిలబడుతుందండి, బాగుంది. చక్కగా సన్నగా పెట్టుకొని కూడా చూసాను. బట్ నేను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్లో తిరుగుతున్నాను, వాళ్ళకి మేకప్ కానీ శారీ కానీ లైట్గా చేస్తూ ఈవెంట్స్లో తిరుగుతూ ఉన్నాను. బట్ నాదంతా ఎక్కువ బొటిక్లోనే ఉంటుంది, తక్కువ మేకప్ ఈవెంట్కి నేను వచ్చి వాళ్ళు చేసేటప్పుడు ఇలా పెట్టేసుకున్నాను. నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్. బట్ ఇది కూడా నాకు చాలా లుక్ బాగుందండి. రివర్స్లో ఫోల్డ్ చేసి ఉంది కదా, ఇది కూడా లుక్ బాగా అనిపిస్తుంది. ఇలాంటి శారీస్ని ఇలా వేర్ చేయొచ్చు అని నాకు అనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ ఏం సర్దుకునే పని లేదు, హాయిగా మన పనులు మనం చేసుకోవచ్చు ఎక్కడున్నా కూడా. ఈవెన్ బొటిక్లో ఉన్నా కూడా ఇలా పెట్టుకుంటే నాకు బాగా నచ్చింది. సో ఇదే బ్లౌజ్కి నేను ఇంకో శారీ కట్టి చూపిస్తానండి. ఈ బ్లౌజ్ ఇంకో దానికి దేనికి మ్యాచ్ అయింది అనేది నేను మీకు చూపిస్తాను. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు వీడియోస్కి ఒక వీడియో తీసే సపోర్ట్ లేదు. అండ్ నేనే సెట్ చేసుకోవాలి కెమెరాని, కానీ దగ్గర పట్టుకునే వాళ్ళు కూడా లేరు. నేనే ఓన్గా పెట్టుకొని చేసుకుంటున్నాను. కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు, చూస్తున్నారు, చాలా హ్యాపీ. బట్ ఇదైతే నేను పోర్ట్రేట్లో తీయలేకపోతున్నాను. ఎందుకు అంటే హాఫే వస్తుంది నాకు. ఫ్రంట్ పెట్టుకున్నా బ్యాక్ పెట్టుకున్నా, మేబీ నా ఫోన్లో సెట్టింగ్స్ నాకు పెట్టుకోవడం రాలేదో, అలాగే ఉందో తెలియదు. అందుకని నేను ఇలా స్ట్రైట్గానే పెట్టి తీసుకుంటున్నాను వీడియోస్ని. సో కొంచెం మన హాఫ్ లుక్ అయినా మీకు అర్థమవుతుంది కదా ఎలా ఉంది అని చెప్పేసి, అండ్ మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నాకు వెళ్ళిన ప్రతి చోట నేను వీడియో తీయడానికి నాకు కంఫర్ట్ ప్లేస్ కానీ అలా లేదండి. కుదిరినంతగా నేను వీడియో తీసి పెడుతున్నాను. అట్లీస్ట్ ఒక్క వీడియో అయినా నేను రోజుకి పోస్ట్ చేయాలి, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని నాకు కూడా చేస్తున్నా కొద్దీ అనిపిస్తుంది. సో అందరూ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వాయిస్ కానీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఇదైనా ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడ ఈవెంట్స్కి వెళ్తే అక్కడ నేను వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. లుక్ ఎలా అనిపించిందో కుదిరితే చెప్పండి, ఎవరైనా సరే నేను తీసుకుంటాను. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే మీకు అనిపించింది, బట్ చెప్పే విధానంలో చేయండి. హట్ చేసేలాగైతే చెప్పకండి. సో చెప్పే విధానంగా చెప్తే నేను కూడా తీసుకుంటాను. మీ ఐడియాస్ కూడా నాకు యూజ్ అవుతాయేమో, మీరు కూడా నాకు చెప్పండి. అండ్ దీనికి ఇది ఇలా సెట్ చేసుకున్నాను కదా, ఇంకో శారీ కట్టుకొని చూపిస్తాను. కొంచెం ట్రెడిషనల్ మిక్స్ అయిన జిమిచూ విత్ పింక్ బోర్డర్. దానికి నేను సెట్ చేసి చూపిస్తాను. దానికి కూడా ఎలా ఉందో లుక్ చూసాను. ఈ బ్లౌజ్ కోసం ఈ శారీ వేర్ చేసుకొని వచ్చేసాను. లుక్ అయితే చూడండి, బ్యాంగిల్స్ మర్చిపోయాను వేయడము. సో మ్యాచింగ్స్ నేను ఏమీ తీయలేదు. ఎందుకు అంటే నాకు ఈ బ్లౌజ్లోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి. ఇవి అలాగే ఉంచుకున్నాను. సిల్వర్, గోల్డ్, పింక్ ఇందులో కూడా అన్నీ ఉన్నాయి నాకు ఈ బ్లౌజ్లో. బట్ గోల్డ్ అంత ఎక్కువ డామినేట్ చేయట్లేదు. సో నాకు దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అని అనిపించింది. ఇలా కూడా మీరు ఎమర్జెన్సీలో వేర్ చేయొచ్చండి ఈ బ్లౌజ్. ఇలా నెట్టెడ్ బ్లౌజ్, ఇది కొంచెం ట్రెడిషనల్గా ఉంది, సెట్ అవుతుందా లేదా అనే ఫీలింగ్ ఎవరికి అక్కర్లేదు. నాకైతే చక్కగా పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ నేను 5 minutesలో కట్టేశాను. సరిగా వచ్చిందో రాలేదో తెలియదు. ప్లీట్స్ పెట్టడం అనేది కొంచెం టైం టేకింగ్. లాస్ట్ టైం 1 step చూపించాను, ఇందాక అలా వేర్ చేసుకున్నాను. ఇప్పుడు కంప్లీట్గా సన్నగా స్టెప్స్ పెట్టేసుకున్నాను. నాకు కింద బోర్డర్ కనిపించట్లేదు, బట్ బోర్డర్ వచ్చేసి ఇది. నాకు ఫుల్ వీడియో తీసేవాళ్ళు లేరు. నేనే ఎక్కడ సౌండ్స్ లేకుండా సైలెంట్గా ఉన్న చోటుని వెతుక్కొని నేను వీడియోస్ తీసుకుంటున్నాను. సో దేని టైం దానికి ఒక వీడియో అయితే అవ్వాలి అని చెప్పేసి
మీకు నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అండ్ ఇలా బ్లౌజ్ మనకు ఒకటి ఉంటే ఒక 2-3 శారీస్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. అలా తీసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఎమర్జెన్సీలో సిల్క్ శారీకి ఈ బ్లౌజ్ యూజ్ చేశాను. అండ్ ట్రెడిషనల్ వేర్ ఉన్న ఈ జిమ్మిచ్చు టైప్ శారీ, దీని కింద మంచి బోర్డర్ ఇచ్చాడండి, చాలా గ్రాండ్గా ఉంది శారీ. ఈ బ్లౌజ్ వేసుకున్నాక నాకు ఎందుకు ఇది తెచ్చుకున్నా, నేను దేనికైనా యూజ్ అవుతుందేమో, హల్దీ ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి యూజ్ అవుతుందని పెట్టుకున్నాను. బట్ నేను ఎల్లో వేసుకున్నాను ఆ రోజు హల్దీ ఫంక్షన్ ఉంటే. ఇప్పుడు మాత్రం ఈ బ్లౌజ్కి ఇది ఇప్పుడు దీనికోసం వీడియో కోసమే ఇప్పుడు రెడీ అయ్యి చూపిస్తున్నాను. సో ఇది ఫుల్ లుక్ నేను చూపించలేనండి, చెప్పాను కదా ఇప్పుడే. సో శారీ ఇంకా సన్నగా పెట్టుకుందామని ట్రై చేశాను, బట్ టైం లేదు, నాకు ఓపిక అంతకన్నా లేదు. చాలామంది ఈ శారీస్ తీసుకున్నారు, ఇన్స్టాగ్రామ్లో తెగ మోగుతున్నాయి ఈ శారీస్. సో ఇలాంటి శారీస్ చాలామంది తీసుకున్నారు, నేను తీసుకున్నాను. నేను లాంగ్ బ్యాకే తీసుకున్నా. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, యూజ్ అవుతుందంటే ఫాలో అవ్వండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.